కానీ ఇక్కడ ఉచిత బస్సు పెట్టిన తర్వాత కార్మికులకు ప్రయోజనం జరిగిందా? ఏం లేతే కనుక మళ్ళీ నష్టాలకు కారణమైందా? గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. వాస్తవంగా ఏంటంటే ఇదివరకు మనకు ఈ మహిళా మహాలక్ష్మి లేనప్పుడు, ఆ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు మనకు దాదాపుగా ఏంటంటే సంవత్సరానికి ఒక 4,000 కోట్ల చిల్లర వస్తుండే, 4,200 కోట్ల చిల్లర వస్తుండే. దాని ప్రకారం కూడా అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు ఒక 300-500 crores నష్టం లెక్కనే చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయిందంటే అప్పుడు లేడీస్ అందరూ ఆటోలు వీటోలు దాని మీద ఎక్కువ ఉండే, ఇప్పుడు ఫ్రీ అనే వరకు ఎక్కువ వచ్చిండ్రు. ఇదివరకు 70-75 ఉండేటువంటి ఓఆర్ ఇప్పుడు దాదాపు 150 ఓఆర్ అయిపోయింది. 150 అంటే ఒక్క ఓఆర్ రేటు పెరుగుతూనే దాదాపు 50 కోట్లు పెరుగుతుంది ఆదాయం. అంటే ఏమైంది, ఇప్పుడు దాదాపు 70 ఓఆర్ పెరిగింది. ఓఆర్ అంటే ఆక్యుపేషన్ రేషియో, అంటే మన ప్యాసింజర్స్ ఎక్కి ఉన్న దాని ప్రకారం అంటే రేషియో. ఇప్పుడు 70 పెరిగింది అనుకో, 70 ఓఆర్ పెరిగింది అనుకో, 70 నుంచి 140-150 ఏంటంటే 70 ఓవర్ పెరిగింది. 70 ఓవర్ అంటే 70 × 50 అంటే 350 కోట్ల రూపాయలు అదనంగా వస్తున్నది మనకు. మరి ప్రాఫిటే కదా మరి. 350 కోట్లు వస్తున్నాయి. అయినా కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే సంవత్సరానికి ఇదివరకు 4,000 కోట్లు ఉంటే ఇప్పుడు దీన్ని కలుపుకుంటే దాదాపు సంవత్సరానికి 4,000 కోట్ల మహాలక్ష్మి వ్రతం ద్వారా వస్తూ ఉన్నది మనకు. అంటే ఇదివరకు అందులో ఇంక్లూడ్ అయిన ఆదాయాన్ని కూడా లెక్క పెట్టుకుంటే 3,000 అదనంగా వస్తూ ఉంది. మరి చాలా రేటు మనం ఏమంటున్నామంటే ఇదివరకు ఉన్నదాన్ని పెండింగ్ ఉన్నటువంటి పేమెంట్స్ వర్కర్కి ఏదైతున్నదో వాళ్ళకు ఒక 1,000 కోట్లు ఇవ్వు, ఒక 1,000 కోట్ల రూపాయలు అప్పు ఏదైనా ఉంటే కట్టుకో, ఓ 500 ఇంకా 600 కోట్లు ఉన్నట్టుంటే బస్సులు కొనుక్కో. బస్సులు కొనుక్కుంటే దాదాపు నీకు 700-800 బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఏది చేయకుండా నీకు పేమెంట్ చేస్తలేవు, ఇటు అప్పులు కడతలేవు, బస్సులు తీసుకుంటలేవు, అదొకటి పాలు చేస్తున్నావు. ఏం చేస్తున్నా డబ్బులు ఎక్కడ పోతున్నాయి మరి? అదే మరి చెప్పాలి, మేనేజ్మెంట్ చెప్పవలసిన అవసరం ఉంది, దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం కూడా దీనికి అడగవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఏ ఆధారంగా చెప్తున్నారు ఈ మాటలు? మీ దగ్గర ఆధారం ఏముంది? ఆధారం ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారే అన్నారు ఒరిజినల్గా, మేము 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినామన్నారు 2 సంవత్సరాలలో. 2 సంవత్సరాలు అంటే 4,000 8,000 కోట్లు. అదే సజ్జన పోతున్న పీరియడ్లో కూడా ఆయన అన్నాడు ఏంటంటే ఆర్టీసీ ఆదాయం ఇప్పుడు 9 నుంచి 10,000 కోట్లకు చేరింది సంవత్సర ఆదాయం అన్నాడు. ఇదివరకు 4,000 కోట్లది పోయి 10,000 కోట్లకు వచ్చిందంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మరి పెరిగింది ఏమవుతుంది? పేమెంట్కి ఎందుకు డిలే అవుతుంది? దీనికి కారణం ఏందనేది మాలాంటి వాళ్ళు, దాని మీద ఆలోచించిన వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా లాస్ ఏమవుతుందంటే ఈ వ్యాట్ వల్ల 250 కోట్లు, తర్వాత ఈ ఇల్లీగల్ బస్సెస్ ఆపరేషన్స్ ఉన్నాయి. మీరు చూస్తుంటే సిటీలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ బస్సులు ఆంధ్ర వాళ్ళ బస్సులే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? నీకు ప్రభుత్వం ఉన్నది, రూల్ ఉన్నది, చట్టం ఉన్నది, దీన్ని నేషనలైజ్డ్ కింద ఆర్టీసీని చూసినవు, 96 నేషనలైజ్డ్ రూట్స్ పెట్టినవు. మరి దీనికి ఒక ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటి సంస్థను పద్ధతి ప్రకారం నడిపించుకుంటే నీకు దాదాపు సంవత్సరానికి ఇంకా అదనంగా 800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా చూస్తూ ఉంటే దీని మీద ఇదివరకు అల్లరి చేసి అది చేస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే ఒకసారి దానికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి అవన్నీ ఎంక్వైరీ చేసి పోతూ ఉంటేనే దాదాపు 400 కోట్లకు పై ఆదాయం కోల్పోతున్నామని ఆయన ఇచ్చిండు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ సంవత్సరం అది? ఇది తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు పెడితే ఆయన ఇంకొకటి అప్పుడు అటు ఆ విధంగా, ఎందుకంటే అది మామూలు చెకింగ్ పెడితేనే వచ్చినటువంటి 400 కోట్ల రూపాయల ఆదాయం పోలుతున్నారని అంచకొచ్చారు. వాస్తవంగా రియల్గా చూస్తే 700-800 కోట్లకు తక్కువ కాకుండా మన ఆదాయాన్ని నష్టపోతాం. సంవత్సరానికి 700 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. మనకు ఆదాయం నష్టం ఉండకపోతుంటే మిగిలిన దాంతో మనము కొనేటువంటి పరిస్థితి ఉంటుండే. అది లేదు. కానీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు లేదా అద్దె బస్సులు వస్తున్నాయి కదా, ఎలక్ట్రిక్ బస్సులు, వీటి వలన సంస్థకి ఎంత ప్రయోజనం ఉంటుంది అంటే అద్దె బస్సుల మీదనే మేము ఇదివరకు 1999లో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ జోన్ నుంచే రాష్ట్ర నాయకత్వాన్ని వదిలి స్ట్రైక్ చేసాం. ఈ ఎయిర్ బస్సులు వద్దు, మాకు ఒక హాస్పిటల్ కావాలి, అనానమస్ కంప్లైంట్ మీద మీరు రిమూవ్ చేయొద్దు, ఇవన్నిటి మీద కలిపి చేసినాం. దాన్ని ఒప్పుకున్నారు, దానికి ఒక రంగేత్తము ఇంకా పెంచమని చెప్పిండ్రు.
రాజశేఖర్ రెడ్డి గారు వచ్చేందంటే ఆర్టీసీ అప్పుడు స్ట్రైక్ చేస్తే చీమ కూడా కదలకపోతుండే, అవును. అంత స్టాండర్డ్లా స్ట్రైక్ ఉంటుండే. కనుక అది మేము ఒక బాధ్యత కలిగి ఉన్నాము, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కనుక మాకు ఒక కొద్దిగా కుషన్ ఇవ్వండి, మీకు ఏదైతే ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఉన్నాయో ఆర్టీసీ కార్పొరేషన్కి అందులో ఒక మ్యాక్సిమం 10% మించకుండా మేము వాడుకుంటాం. అంటే అవసరం పూర్తి 2%, 5%, మ్యాక్సిమం 10% దాటకూడదు అనేటువంటి దాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైందంటే అది మేము తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు 10,300 బస్సులు ఉండే. అంటే మన ఆర్టీసీకి సంబంధించిందే 8,900 బస్సులు, అద్దె బస్సులు 1,400. అప్పుడే 5% పెరిగినాడు, 15% అద్దె బస్సులు పెంచుకున్నాడు. ఇప్పుడు అయితే దాదాపు 35-40% బస్సులు పెరిగినాయి. అంటే ఏంటిది? మొన్న 2019లో ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు అవసరాలు పే స్కేల్ అయితే లేవు, పైసలు ఈ కొత్త సిస్టంలో ఏం పెరుగుతలేదు, మా సంబంధించినటువంటి సీసీఎస్లో పెట్టిన పైసలు మాకు లోన్ తీసుకురాకుండా అవుతుంది, అన్నీ మరి కార్పొరేషన్ వాడుకుంటా ఉంది, మాకు ఎట్లా వసతి అనే దాని మీద ఎంత పోరాటం చేసినా కనికరించకుండా వాళ్ళ రిక్వెస్ట్ను కన్సిడర్ చేయకుండా వాళ్ళు స్ట్రైక్ పోయినారు. స్ట్రైక్ పోయిన పీరియడ్లో ఇదే అదని అనుకొని 3,000 అద్దె బస్సులకు శాంక్షన్ ఇచ్చారు. 3,000, 100 కాదు, 200 కాదు. అంటే ఏంటిది ఈ వ్యవస్థ? మరి ఇప్పుడు ఎండి గారు ఉన్నారు, ఎండి గారు ఆర్టీసీ ఆయన ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్, ఆయన ఫీల్ అవుతలేడు. ఎండి గారు ఫీల్ కావాలి, నేను గవర్నమెంట్ వ్యక్తిని, నేను డిప్యుటేషన్ మీద పంపారు, వీఆర్ టెంపరీ. అంటే దాన్ని ఎట్లా నడుస్తుంది ఏంటిది కంట్రోల్ పెట్టేదాన్ని పంపించినటువంటి ఆ ఉద్యోగం. మరి ఇక్కడ ఆయన గవర్నమెంట్ నుంచి పంపించిన కనుక ఇక్కడ లోటుపాట్లు ఉంటే ఆయన పరిశీలించి సరి అయిన పద్ధతి ఉంటే ఈ హ్యాస్ టు రిప్రజెంట్ టు ది గవర్నమెంట్. ఆయన గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ మేము పంపించిన వ్యక్తి కరెక్ట్గా చూసిండు చెప్తుండు కనుక ఇది న్యాయమైనటువంటి కోరికనే, ఈ నష్టాలు మా వలన అవుతుందో లేకుంటే ఏంది వర్కర్ వలన కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి సహాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం ఉండాలి. మరి ఏది? ఆయన ఏమంటుండు, నేను ప్రభుత్వం దగ్గరికి పోను, ప్రభుత్వాన్ని అడగా. మరి ఏం చేస్తావు? ఈ నష్టపోయి కార్మికుడు రోడ్డు మీద పడి చచ్చిపోన్నా, రిటైర్ అయిన ఎంప్లాయీస్ 300 మంది చనిపోయారు, వాడిని రావాల్సిన పైసలు వాడిని ఎందుకు ఆపుతున్నావు? పైసలు ఇవాళ ఇప్పటివరకు ఇస్తలేరు. కొన్ని ఇస్తాడు, కొన్ని 1 సంవత్సరంకి 1 సంవత్సరంకి, మీతో ఎట్లా 5 4 సంవత్సరాలు పెండింగ్లు ఉన్నాయి, ఇంకా ఫిక్సేషన్లు లేవు కొందరికి. మనకి పెన్షన్ ఆఫీస్కి పంపించేటువంటి రికార్డు కూడా సరిగ్గా పంపక ఆయన పంపిందని రిటర్న్ పంపుతాడు, వీడు సరిగ్గా చెయ్యడు. దానివల్ల అదొకటి చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. కింద ఎంప్లాయీస్ ప్రాబ్లం కదా, చాలా ఎంప్లాయీస్కి ఇబ్బంది. మాకు ఇదివరకు ఏముండే అంటే రెగ్యులర్ ట్రేడ్ యూనియన్సే రిటైర్మెంట్ గురించి పట్టించుకునేటువంటి పద్ధతి ఉన్నప్పుడు రిటైర్మెంట్ సంఘాలు లేకుండే, మేము లీడర్షిప్ చేసేటప్పుడు. ఇప్పుడు చూస్తూ ఉంటే పట్టించుకుంటలేడు రెగ్యులర్ ట్రేడ్ యూనియన్ లీడర్స్, మొత్తం వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్మెంట్ సంఘాలు రద్దు అయిపోయినాయి కదా పోయినసారి, మొన్నది రద్దయింది. రిటైర్మెంట్ సంఘాలు కూడా ఏర్పడతాయి. వాన్ సంఘమే రద్దు అయితే రిటైర్మెంట్ సంఘం ఏం చేస్తుంది? అవునా కదా? వాళ్ళకే రైట్ లేదు, నువ్వేం చేస్తావు? వట్టిగా ఇబ్బంది పడి వాళ్ళు ఏంటంటే ఉప్పసకు మేమంతా కలిసి ఉన్నాం, మా బాధను వ్యక్తపరిస్తే అని వింటాడు, గవర్నమెంట్ అన్న కనికరిస్తుంది, ఒక పేరెంటల్ సిస్టంలో గవర్నమెంట్ ఉంటుంది అనేటువంటి బాధ ఉంది. అటువంటిది కూడా లేకుండా అయింది.